నమస్కారం గంపా నాగేశ్వర్ గారు. నమస్తే. రియల్ ఎస్టేట్నే కెరీర్ ఆపర్చునిటీ కింద తీసుకొని అదొక ప్యాషన్ నుంచి సెల్ఫ్ మేడ్ అవ్వాలి అని అంటే దాన్నే కెరీర్గా ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ఏ ఏ లక్షణాలు ఉండాలంటారు? మీరు ప్రైవేట్ జాబ్ చేశారనుకోండి, చేయండి, నాకు అభ్యంతరం లేదు. ఎన్ని గంటలు పని చేయాలి? 10 గంటలు పని చేయాలి. గవర్నమెంట్ జాబ్ చేయండి, చాలా మంచిది, 8 నుంచి 10 గంటలు పని చేయాలి. ఒక వ్యాపారం పెట్టారనుకోండి, ఒక బిజినెస్, కిరాణా షాపా, క్లాత్ షాపా, సమ్ షాప్ పెట్టారనుకోండి, ఎన్ని గంటలు పని చేయాలి? 12 గంటలు పని చేయాలి. అంటే ఏదైనా సరే పని చేయాల్సిందే. మరి దాంట్లో ఇన్కమ్, దీంట్లో ఇన్కమ్, దాంట్లో ఆదాయం, దీంట్లో ఆదాయం అన్నీ చూస్తుంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో దీన్ని ఒక ప్యాషన్గా కాకుండా ప్రొఫెషన్గా రెండు కలిపి, ఏది ప్యాషన్ ప్రొఫెషన్ కలిపి రియల్ ఎస్టేట్ రంగంలో దిగుతున్నాయి. ఐ కెన్ గివ్ గ్యారంటీ వాస్. ఎలా అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో నేర్చుకునడంతో పాటు మీరు లెగ్ వర్క్ కంపల్సరీ చేయాల్సి వస్తుంది. లెగ్ వర్క్ అంటే ఏదో బరువులు ఎత్తడం కాదు మిత్రమా. తిరగాలి, మాట్లాడాలి. ఆ మాట్లాడే పద్ధతి నేను నేర్పిస్తాను, కానీ ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను వినండి. ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమనుకుంటారంటే, నాకెవలండి పరిచయం, నేనేలా అమ్మగలను, ఇంత పెద్ద సిటీ, ఇంత పెద్ద ప్లేసు. ఫస్ట్ ఆ భయం నేను తీసేస్తాను అనుకోండి క్లాస్లో. ఇప్పుడు మాత్రం ఏం చేయండి, మీరు మీ మొబైల్ ఫోన్ ఉంది కదా మిత్రమా, ఎక్కడుందని మార్కెట్ ఎక్కడ చూపిస్తాను మీకు. నేను మార్కెట్ ఎక్కడుందో మీకు కరెక్ట్ కనిపిస్తుంది చూపిస్తానండి. మీ మొబైల్ ఫోన్ ఉంది కదా, ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయండి? ఒక 2000, 1000, 500, 300 కాంటాక్ట్స్ ఉన్నాయి కదా. ఈ కాంటాక్ట్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెసేజ్ పెట్టండి. డియర్ ఫ్రెండ్స్, డియర్ మామయ్య, డియర్ అత్తమ్మ, పేర్లు డియర్ అంకిల్, డియర్ పెద్దనాన్న, డియర్ ఫ్రెండ్ అని మంచిగా రాసి, విత్ యువర్ బ్లెస్సింగ్స్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ది రియల్ ఎస్టేట్ యాజ్ అన్ ఏ క్యారీర్ అని ఒక మెసేజ్ పంపండి. అండ్ ఐ సీక్ యువర్ ఒపీనియన్, ఐ సీక్ యువర్ బ్లెస్సింగ్స్. నేను ఇది ఒక్కటి చాలండి, ఇది ఒక్కటి చాలండి. మీరు తెలిసిన వాళ్ళందరికీ పంపండి. 300 మందికి పంపండి. 300 మందికి పంపితే ఏమి తెలుసా? ఫస్ట్ 200 మంది ఇదేం పిచ్చి బిజినెస్ రా అంటారు. ఇది ఎందుకు చేసావురా, నువ్వు ఇది చేస్తే నీకు పెళ్లి కాదు, అది కాదు, ఇది కాదు, నీ లైఫ్ ఏమవుతుందో, ఓ జాబ్ చేసుకోరా. ఎందుకంటే మన మైండ్లో 250 సంవత్సరాలు మన బ్రిటిష్ వాడు పాలించి మనం బానిసగా మార్చి వెళ్ళిపోయాడు. మన మైండ్ మొత్తం బానిస మైండే. ఐ డోంట్ మైండ్ టు బికమ్ ఎన్ ఎంప్లాయీ, బట్ ఎంప్లాయీ అంటే ఉండాలి, అద్భుతంగా సంపాదించాలండి, పెద్ద శాలరీ ఉండాలి. 20,000 శాలరీ, 30,000 శాలరీ, 15,000 శాలరీ. ఏంటండి ఇంత చదువుకొని, పెద్ద చదువుకొని 2.4, 3.6, వాట్ ఈస్ దిస్? అందుకనే ప్యాషన్గా తీసుకోండి. సేల్స్ మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు చెడిపోలేదు. అండ్ ఈ ప్రపంచం ఎంత కాలం నడుస్తుందంటే సేల్స్ మార్కెటింగ్ బాగున్నంత వరకే. ఎవరైనా అమ్ముకోవాల్సిందండి, ఏ ప్రోడక్ట్ చేసిన దాన్ని అమ్మాల్సిందే. అమ్మాలంటే సేల్స్ మ్యాన్ కావాలి, మార్కెటింగ్ పర్సన్ కావాలి. మార్కెటింగ్ అండ్ సేల్స్ అంటే ఏందో ఇంకా ఇన్డెప్త్గా తీసుకున్న తర్వాత. సో ఈ మార్కెటింగ్ ఎలా చేయాలి? ఫస్ట్ ప్యాషన్గా అంటే ఏంది? ఒక చిన్న టిప్ చెప్పానండి, కన్వర్ట్ యువర్ కంటాక్ట్స్ టు క్యాష్. ఓకే, దాని తర్వాత మీ వాట్సాప్ ఉంది, మీ ఫేస్బుక్ ఉంది, మీ ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇవన్నీ మిమ్మల్ని వాడుకుంటున్నాయి. మీరు ఎలా వాడుకోవాలో నేను నేర్పిస్తాను. పవర్ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ సోల్జర్గా మారుస్తాను. ఇవన్నీ ఎలా మార్చుకోవాలి, ఎలా చేసుకోవాలి, నా పవర్ఫుల్ బృందం ఉందండి, దాంతో మీకు నేర్పించే బాధ్యత నాది. సో ఇవన్నీ ఎందుకు చెప్తుంది తెలుసా? అంటే మనకు టైం ఉండి కూడా మన టైం వాడకుంటే, మన టాలెంట్ ఉండి మన టాలెంట్ వాడకుంటే, మన మొబైల్ ఉండి మొబైల్ వాడకుంటే ఏం లాభం అండి? అందుకోసమే ప్యాషన్గా దిగండి. ఒక 6 నెలలు నీకేమీ రాదనే స్టార్ట్ చేయండి. 6 నెలలు ఇంటర్న్షిప్ అనుకోండి. ఇంటర్న్గా చేస్తాం కదా కొన్ని కంపెనీలో ఫ్రీగా, ఇంటర్న్షిప్ అనుకోండి. అప్పుడు మీరు నేర్చుకోండి. ఒక్కసారి ఇలా నేర్చుకుని అనుకోండి, యూ విల్ బికమ్ ఏ గుడ్ ప్రొఫెషనల్. దీనికి మాట్లాడే పద్ధతి మీరు అడిగారు కదా, టిప్పు, పవర్ఫుల్ టిప్ చెప్తాను. ఓకే, మీరు ఈ రంగంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఒక 100 గ్రాముల షుగర్, ఓకే, ఒక 1/4 కిలో ఐస్ కుంటే చిన్న క్యూబ్స్, ఈ ప్యాకెట్లో క్యూబ్స్ వేసుకోండి, ఈ ప్యాకెట్లో షుగర్ పెట్టుకోండి. ప్రతి హాఫ్ అన్ అవర్కి షుగర్ తినండి. ఎస్, ప్రతి 20 నిమిషాలకు ఐస్ ముక్క పైన పెట్టుకోండి. ఇలా చేయకండి. షుగర్ తిన్నట్టుగా తీయగా మాట్లాడాలి, ఐస్ పెట్టుకున్నట్టుగా చల్లగా మాట్లాడాలి. ఇదే టెక్నిక్ అండి, పవర్ఫుల్ టెక్నిక్ అంతే. మనము మాటనే మంత్రం కదా, పదాలే ప్రపంచం కదా, వర్డే వరల్డ్ కదా, ఉన్నట్టు చెప్పాలండి. దీంట్లో దిగిన తర్వాత ఎలా ఉండాలో పవర్ఫుల్ టిప్ అండి, వాళ్ళు చెప్తున్నాను. సోల్జర్ అంటే నాకు చాలా ప్రేమ, ఇష్టము, గౌరవం, సల్యూట్స్. నా సోల్జర్ బార్డర్లో దే విల్ డూ 100% డ్యూటీ అండి.
పవర్ఫుల్ డ్యూటీ చేస్తారు. పోలీసులు ఇలా అద్భుతమైన డ్యూటీ చేస్తున్నందుకే మనం ఆనందంగా నిద్రపోతున్నాం, హ్యాపీగా నిద్రపోతున్నాం, క్రమశిక్షణగా ఉన్నాం. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారండి. డాక్టర్లు దేవుని తర్వాత దేవుడు, వారు కరెక్ట్గా మనం చూస్తున్నారు కాబట్టి, పట్టించుకుంటారు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం. అడ్వకేట్లు న్యాయం గురించి ప్రతిక్షణం న్యాయం ఇవ్వడానికి ప్రతిక్షణం పనిచేస్తూ ఉంటారు, అందించడానికి న్యాయ పోరాటం చేస్తూ ఉంటారు, న్యాయం గురించి అప్పీల్ చేస్తూ ఉంటారు జడ్జి గారితో. నీకు న్యాయం చేయించడానికి అడ్వకేట్ పనిచేస్తుంటాడు. ఒక టీచర్ టీచింగ్ చేస్తూ ఉంటాడు. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు చేస్తున్నారు కదా, ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కదా. మీరు సేల్స్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత కూడా మీ డ్యూటీ మీరు చేయాలి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఓ డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడతారా? అసలు ఫోనే ఉండదు అక్కడ. దాని అర్థం ఏంది? 100% కాన్సన్ట్రేషన్తో చేస్తున్నాడు. బాస్ మీరు కూడా అంతే. ఒక్కసారి ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత ఇదే వృత్తిని నమ్ముకోవాలి, దాంట్లో దిగాలి, దాంట్లో పనిచేయాలి, దాంట్లోనే ఉండాలి, అదే ప్రేమించాలి. అప్పుడు సక్సెస్ వస్తుంది. అటు ఇటు వెళ్తే ఏది సక్సెస్ కాదండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాగరాజు, దయచేసి మీరు కూడా ఏమనుకోవద్దండి. మీరు కామెంట్ బాక్స్లో మళ్ళీ కామెంట్ పెట్టాలండి. రోడ్డు పైన ఏ జంతువులు యాక్సిడెంట్తో చనిపోతుంటాయి ఎక్కువగా? ఏవి చనిపోతుంటాయండి ఎక్కువగా? మామూలుగా రోడ్డు పైన యాక్సిడెంట్తో చనిపోతే మ్యాక్సిమం జంతువులే, మనుషులు కాదండి, మనుషులు జంతువులు కాదు. ఏవి చనిపోతుంటాయండి? పిల్లులా, కుక్కలా, ర్యాబిట్సా, మన ఆవులా, గేదెలా, ఏవి చనిపోతుంటాయి ఎక్కువగా? ఏం చూశారు మీరు ఇప్పటికీ? కుక్కలు. నేను మళ్ళీ చెప్తున్నానండి, అత్యంత తెలివికల్లమైన జంతువు ఏదండి? కుక్కనే. మరి కుక్క ఎందుకు చనిపోయిందండి? సరే అలా చనిపోకూడదు నేను కోరుకుంటాను. ఎందుకు కుక్కకు యాక్సిడెంట్ జరిగింది? ఫికిల్ మైండ్. అటు పోవాలన్నా ఇటు పోవాలన్నా, ఇటు పోవాలన్నా అటు పోవాలన్నా వారికి తగులుతాయండి. ఫికిల్ మైండ్ ఉండదు ఈ ప్రొఫెషన్లో వచ్చిన తర్వాత. ఈ ప్రొఫెషన్ వచ్చిన ఫికిల్ మైండ్ ఉండదు. ఫోకస్, స్ట్రేట్ అవే ఫోకస్. ఐ ఆమ్ ఎంటరింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ టు బికమ్ ఏ క్రోర్పతి. నా దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి వస్తున్నాను, నా అప్పులు తీర్చుకోవడానికి వస్తున్నాను, నా భార్యను నా పిల్లల్ని బాగా చూసుకోవడానికి వచ్చాను, మా అమ్మ నాన్న బాగా చూసుకోవడానికి వచ్చాను, నేను సంపాదించడానికి కొంత సేవ కూడా చేస్తాను సమాజానికి. అలా రండి. అలా మంచి ఉద్దేశం ఉంటే మీ చుట్టుముట్టు మంచి వైబ్రేషన్ ఉంటుందండి, ఆరా ఉంటుంది. అప్పుడు సక్సెస్ అవుతారండి. దిస్ ఇస్ ది టిప్. వెరీ గుడ్ సార్. చాలా మందికి రియల్ ఎస్టేట్లో రావాలని ఉంటుందండి. అవును. యంగ్స్టర్స్, అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళ ప్లాట్ఫామ్ అంటే సెషన్స్ ఎలాగో స్టార్ట్ అయ్యాయి కాబట్టి బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీ కింద తీసుకుంటారని భావిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. అయితే చాలామంది ఆన్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, అటు లీడర్షిప్ మీద కానివ్వండి, లేదంటే రియల్ ఎస్టేట్ మీద ముఖ్యంగా చాలామంది. మీరు చెప్తున్నటువంటి కంటెంట్ని బట్టి ప్రతి ఒక్కరూ ఓన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, రియల్ ఎస్టేట్లో దిగాలి అనుకున్నటువంటి వాళ్ళు. సో వాళ్ళు ఆన్లైన్లో క్లాస్ ఎన్రోల్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు. ఓకే. అటువంటి వాళ్ళు మీ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, ఎలాగా? చాలా సింపుల్ అండి. మనము ఏ పని చేయాలన్నా పని ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఒక డాక్టర్ కావాలంటే వాడిని ప్రాక్టీస్ చేయాలండి, హౌస్ సర్జన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకే. అదే రకంగా ఏ వృత్తినైనా తీసుకోండి, దాంట్లో కంపల్సరీ నేర్చుకోవాలండి. కానీ ఈ వృత్తిలో రావాలంటే కూడా నేర్చుకోవాలి. దానికోసమే నా అనుభవంతో నేను, నా సహచర బృందం, నా టీం కలిసి మీకు పవర్ఫుల్గా నేర్పిస్తాం. ఎందుకోసం అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుబడి పెట్టాలి. దీనికి లైఫ్ కోసం పెట్టుబడి పెట్టాలి. కొంత ఫీజు ఉంటుంది, ఆ ఫీజు కట్టేస్తే మిగతా అన్నీ మేము నేర్పిస్తాం. అయితే దీంట్లో ఏం నేర్పిస్తాం? ఫస్ట్ ఒక 5 నుంచి 10 రోజుల వరకు, డిపెండ్స్ ఆన్ ది గ్రూప్, ఆన్లైన్లో మీకు నేర్పిస్తాం. అంటే కొంతమంది అందరు డైరెక్ట్ క్లాస్ రూమ్కి రాలేరు కాబట్టి నేను, నా సహచర బృందం దీంట్లో సక్సెస్ సంపాదిస్తున్న వాళ్ళు, ₹1,00,00,000 నెలకు సంపాదిస్తున్న వాళ్ళు, వాళ్ళతో మాట్లాడిస్తాను. మీకు టాప్ పీపుల్తో మాట్లాడిస్తాను. వాళ్ళ అనుభవాలతో మీకు షేర్ చేపిస్తాను, వాళ్ళ ఇబ్బందులు మీకు షేర్ చేపిస్తాను, వాళ్ళు ఎలా బాగుపడారో షేర్ చేపిస్తాను, వాళ్ళు ఎంత ఆనందంగా కూడా షేర్ చేపిస్తాను. అదే రకంగా దీని టెక్నిక్స్ ఉంటుందండి. ప్రాస్పెక్టింగ్, క్లోజింగ్, కోల్డ్ క్యాన్వాస్, డిజిటల్, ఇవన్నీ కూడా నేర్పిస్తాను మీకు నేను. దీంట్లో ఆన్లైన్లో నేను, నా సహచర బృందం, మా టీం నేర్పించిన తర్వాత మినిమం ఒక్కరోజు మనం కలవాలండి. ఒక ఫుల్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 10 to 6 వరకు కలవాలి. అది మాత్రము కంపల్సరీ. మీ ప్రయాణ ఖర్చులతో రావాలి మా దగ్గరికి. భోజనం మాత్రం పెడతారు, మిగతా రావాలి మీరు. దాని తర్వాత ఒక సండే, ఎనీ సండే నేను మీకు ఒక మెసేజ్ పంపిస్తాను. ఆ సండే నాడు రకరకాల సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ సైట్స్ ఓనర్స్తోని, ఆ యొక్క వెంచర్ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని ఆ సైట్స్ ఎలా విజిట్ చేయాలి నేను తీసుకెళ్తాను. ఆ సైట్స్ ఎలా ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను పర్సనల్గా ఉండి.
లేదా నా ఫ్రెండ్స్ ఉంటారు, అది ఎంత డెవలప్ చేసింది ఎలా ఉంది, ఈస్ట్ ఫేసింగ్ అంటే ఏంది, వెస్ట్ ఫేసింగ్ అంటే ఏంది, ఇది ఎక్కడ ఉంది, వాటర్ ఎందుకు అవసరమో, దీనికి ఏం అవసరమో, రెరా పర్మిషన్ అవసరమా, మిగతా పర్మిషన్స్ అవసరమా, టోటల్ లీగల్గా ఉన్నాయని కూడా మీకు చెప్తాం అక్కడ. ఎందుకంటే తొందరలో రియల్ ఎస్టేట్ కోసం సర్టిఫికేషన్ కోర్స్ రాబోతుంది. ఒక ఇన్సూరెన్స్ కోర్స్ ఎలా ఉందో కంపల్సరీ ఆ రెరా ఎగ్జామ్ రాసిన వాళ్ళే ఫ్యూచర్ రాబోతున్నారు. కాబట్టి అది రాకముందే మీరు డబ్బు సంపాదించుకోండి. నేను ముందే నేర్పించిన తర్వాత మీరు ఎగ్జామ్ పాస్ అయిపోతారు ఆటోమేటికలీ. కాబట్టి ఫ్యూచర్లో నేను అమెరికా వెళ్ళానండి లాస్ట్ టైము. అక్కడ కంపల్సరీ రియల్ ఎస్టేట్ చేయాలంటే లైసెన్స్ ఉండాల్సిందే. ఎనీబడికి నాట్. ఇప్పుడు మనం ఎవరైనా చేయొచ్చు కదా. సో అలాంటి సిస్టమ్లు ఇక్కడ మన ఈ గవర్నమెంట్ తీసుకురాబోతుందండి. ఆల్రెడీ రెరా యాక్ట్లో వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి, తొందరలో ఎగ్జామ్ రాబోతుంది. కాబట్టి దాన్ని మీరు ప్రిపేర్ కండి బాస్. అప్పుడు ఓన్లీ లైసెన్స్డ్ పీపుల్ ఓన్లీ కెన్ సెల్. అప్పుడు ఈ ఉంగరాలు పెట్టుకొని, గొలుసులు పెట్టుకొని ప్యాన్ వేసుకొని, బొట్టు పెట్టుకొని తిరుగుతారు, వాళ్ళందరూ వాష్ అయిపోతారు. ఓన్లీ ప్రొఫెషనల్స్ ఉంటారు. నేను చెప్తున్నానండి, ఎంబీఏ చదువుకున్నారా రండి, బీబీఏ చదువుకున్నారా రండి, బీటెక్ చదువుకున్నారా రండి, హైలీ ఎడ్యుకేటెడా రండి. ఐ కెన్ గ్యారంటీ నీ శాలరీ కంటే ఎక్కువ సంపాదించే బాధ్యత నేను చూపిస్తాను ఇక్కడ. కాకుండా ఏంటంటే నేను చెప్పినట్టు చేయాలి. ఈ కోర్స్ తర్వాత నాగరాజు గారు ఒక 6 months వరకు అయిపోయింది కదా, మన క్లాస్ అయిపోయింది కదా, ఒక 6 months వరకు మంత్లీ 1 or 2 times నేను జూమ్ ద్వారా మీ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ఇస్తుంటాను. 6 months అంటే మిమ్మల్ని 6 నెలలు దత్తత తీసుకుంటున్నాను. 6 నెలలు మీకోసం కష్టపడతాను. సో దిస్ ఈజ్ వన్ థింగ్ అండి. ఈ రకంగా ఆలోచించకండి బాస్, ఇన్వెస్ట్ చేయండి మీ లైఫ్ గురించి. ఐఎమ్ దేర్ విత్ యూ. అయ్యా, ఈ ఉద్యోగం కోసం మాత్రం కాదండి, మీరు ఉద్యోగం ఇచ్చే విధంగా రావాలి. ఇక్కడ మీ దగ్గర 10 మంది రావాలి. ఇంతకుముందు చెప్పాను కదా, ఒక జ్యూస్ బండి ఆయన ఉద్యోగాలు 10 మందికి ఇస్తాడు, మీరు చెప్పారు కదా చాటింగ్లో. ఇది కూడా అంతే. మీరు జాబ్ కోసం ఇక్కడ ఉండదండి, ఉద్యోగాలు ఇక్కడ అవకాశాలు ఉండదు. కానీ ఉద్యోగం ఎలా ఇవ్వాలి, 10 మందికి ఎలా సంపాదించాలి, సెల్ఫ్గా నిలబడి మీ అంత మీరు డబ్బు సంపాదించాలి, ఆ టెక్నిక్స్ నేర్పిస్తాం. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర్. గుడ్ లక్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక గంపా నాగేశ్వర్ గారిది ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా ఖచ్చితంగా మీరు మీ కాంటాక్ట్ నెంబరు, మీ డీటెయిల్స్ ఏదైతే పెడతారో, ముఖ్యంగా కాంటాక్ట్ నెంబర్ పెట్టడం మర్చిపోవద్దు. క్లాస్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ పెడితే ఖచ్చితంగా గంపా నాగేశ్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను మెసేజ్ని. అక్కడి నుంచి మీకు కాల్ ఫాలో అప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, బీటెక్ చదవాలంటే 4 ఏళ్ళు. నేను బీటెక్ అగ్నెస్ట్ కాదు. ఎంత ఖర్చు అవుతుందండి? 4-5 లక్షలు అవుతుంది. ఓకే. ఎంబీబీఎస్ చదవాలంటే 5 ఏళ్ళు. ఎంత ఖర్చు అవుతుంది మీకు తెలుసు, ఎంత సంపాదన మీకు తెలుసు. ఏది చేసినా ఖర్చు అవుతుందండి. ఏది చేసినా స్పెండ్ చేయాల్సిందే, ఏది చేసినా మీరు ఫీజు కట్టాల్సిందే. అది దాంతో మీకు జాబ్ వస్తుందా, వృత్తిలో సెలెక్ట్ అవుతారో నాకు తెలియదు. కానీ మేము చెప్పింది కనుక ప్రాక్టీస్ చేస్తే, ఫాలో చేస్తే 100% డబ్బు సంపాదిస్తారు బాస్. అంతకంటే ఎక్కువ సంపాదిస్తారు. దిస్ ఐ వాంట్ టు సే.